నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ఏపీలో ముఠాల పాలన మాజీ సీఎం వైఎస్ జగన్. శుభముహూర్తాలకు వేలైంది. నేటి నుంచే శ్రావణ సందడి ప్రారంభం. 2029లోనూ ఎన్డీఏదే అధికారం. కేంద్ర మంత్రి అమిత్ షా. బంగ్లాలో మళ్లీ ఘర్షణలు, 97 మంది మృతి. ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు పడి ప్రభుత్వాన్ని స్థాపించాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నిర్మాణాత్మక పెట్టుబడులు తీసుకురండి, మాజీ మంత్రి కేటీఆర్. జర్నలిస్టులకు వేజ్ బోర్డును పునరుద్ధరించాల్సిందే, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. వచ్చే ఏడాది మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆర్టికల్ 370 రద్దుకు 5 ఏళ్లు పూర్తి, జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్. కన్వర్ యాత్రలో విషాదం, కరెంటు షాకుతో 9 మంది భక్తులు మృతి. వక్ఫ్ బోర్డుకు స్వయం ప్రతిపత్తిని తొలగించేందుకు మోదీ సర్కారు కుయుక్తులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తప్పుడు కేసులో కేజ్రీవాల్ను జైలుకు పంపిన మోదీ, సునీతా కేజ్రీవాల్. విసిగిపోయి సెటిల్మెంట్ కోరుతున్నారు, కోర్టు వ్యవహారాలపై సిజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్య. వాతావరణ మార్పులు 2050 తర్వాత ఎప్పుడైనా ప్రపంచ అంతం. బంగ్లాదేశ్లో ఆందోళనలు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన సర్కార్. నాగార్జున సాగర్లో జలకళ, 6 గేట్లు ఎత్తివేత. కంటైనర్లో 800 కిలోల గంజాయి, పెద్ద గోల్కొండ వద్ద సీజ్. శ్రీశైలం ఘాట్లో 3 హైదరాబాదీల మృతి. లవ్ జిహాద్ కేసులో యావజ్జీవ ఖైదు విధించేలా నూతన చట్టం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. నంద్యాలలో దారుణం, రాళ్లతో కొట్టి వైసీపీ నేత హత్య. నౌ హీరా షేక్ హీరా గ్రూప్ సంస్థలపై ఈడీ దాడులు, భారీగా ఆస్తుల గుర్తింపు.